తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ బికాస్ ఆఫ్ మై చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ మేడ్ దిస్ ఏమని చెప్పను, ఈ కెరియర్ వెరీ సస్టైనబుల్. దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్. అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. that was always there in my mind. Whenever I do a film, whenever I accept a movie, this was always there. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. సో ఐ ఫైనలీ అండర్స్టూడ్, బయట హంగామా హడావడి కాదు. The original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా, చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంతే టు నేమ్ అన్నట్టు, రంభ. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదానివి? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా నేను, ఇట్ వాజ్ లైక్ దాట్. సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే, ఇన్ డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తనే చేస్తుంది, తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా రోజా, ఇట్ వాజ్ లైక్ దాట్. కవర్ పేజీలు కూడా వచ్చాయి, కాంబినేషన్ కవర్ పేజెస్. yes. But then ఆ తర్వాత అందరూ they were like Saundarya was there, Ramba was there, Ramya was there, Nagma was there. Yes, Nagma was there. Like lot of people were నువ్వు ఒక్కరివి తప్పితే తక్కువ వాళ్ళందరూ, of course Saundarya never did. Yeah. Saundarya also తను restricted గానే లాస్ట్ వరకు మీ ఇద్దరే చెప్పాలంటే. And the best part is we are all still friends. Right from Roja to Ramya and everybody. నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను, ఇంకా నాకంటే సీనియర్ ఖుష్బు గారు, రాధికా గారు, we are all still friends. We still get along. We still go to each other's place. Festivals, celebrations ante kalsi celebrate chestamu. So that part was like very important. That was like very nice. ఇప్పుడు అది ఒక గ్రూప్ కూడా ఏదో అనుకున్నారు కదా, 90s గ్రూప్ అని. అవును, అందులో కలుస్తుంటారేమో. అవును. హీరోలు కూడా సౌత్ ఇండియా నుంచి హీరోస్ వస్తున్నారు, చిరంజీవి గారు, మోహన్ లాల్. అవును, వాళ్ళందరూ 80s గ్యాంగ్. అవును, మేము యూత్. మీరు కొంచెం ఏం కర్మ, మీరు బాగా యూత్. మీరు చేసిన, నువ్వు రోజా చేసిన ముఠా మేస్త్రి, అది చాలా పెద్ద హిట్ అప్పుడు. అంజనీ పుత్రుడా, వీరాది వీర పాటలు నీవి అసలు, అవన్నీ కూడా. we used to have a big competition and tough. అంటే తనతో మాత్రం కాదు, అందరితోనూ I was like having a competitive
what do you say, ఒక మైండ్ సెట్ ఉండేది. బట్ దట్ వాజ్ ఓన్లీ డ్యూరింగ్ ద షూట్. పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీ వన్. అదే మన షూట్ కెన్ వచ్చేస్తే, పన్నన్ వచ్చేస్తే, ఐ వాంట్ బి ద బెస్ట్, తనేం చేస్తుంది, తనేం డ్రెస్ వేసుకుంటుంది, ఐ వాంట్ టు లుక్ బెస్ట్, ఐ వాంట్ టు బీ బెస్ట్. దట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఓకే. యా, అండ్ దట్ వాజ్ ఓన్లీ డ్యూరింగ్ ద వర్క్. మనం పని చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్లో వీఆర్ లైక్ డైలాగ్ ఎవరు కరెక్ట్గా ఏంటి చెప్పటం, పర్ఫామ్ చేయటం, షూటింగ్ ప్లేస్కి ఎవరు ఫస్ట్ రావటం, ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేది. బట్ ఒక్కసారి ప్యాకప్ అనగానే యా, దట్స్ నార్మల్. బట్ ఈవెన్ దేర్ అక్కడ కూడా మనం షార్ట్ గ్యాప్లో వి ఆల్ సిట్ అండ్ ప్లే కార్డ్స్, వి యూస్ టు మేక్ ఫన్, వి యూస్ టు ఈట్ టుగెదర్, బోన్ చేసేది, అదంతా వి యూస్ టు డూ. బట్ ఆ కెమెరా ముందు వచ్చేస్తే లైక్ కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్. నేను చూసేవాడిని ముఠా మేస్త్రి షూటింగ్ లో. మీరు చాలా ఒకరితో ఒకరు మంచి కాంపిటెంట్ గా ఉండేవారు. తర్వాత బేసిక్ గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు, నార్త్ కాదు, అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్, అంటే షోయింగ్ ఆఫ్ టు బి వెరీ ప్రిసైజ్ అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది. ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా. బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్, యూ హ్యావ్ ఆల్ ది నెసెసరీ థింగ్స్ టు బి ఏ మాస్ మెటీరియల్. బట్ యూ నెవర్ అలౌడ్ ఇట్. అసలు అలాంటి ప్రెషర్ ఏం మీద రాలేదా డైరెక్టర్స్ కానీ? లేకపోతే లాంగ్ రన్ కొంచెం వచ్చింది. బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పలేదు, ఇలాంటివి చాలా ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అవునవును, చాలా. బట్ ఐ వాజ్ ఆల్సో ట్రయింగ్, బట్ నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం ఐ వాజ్ లైక్ అంటే ఎప్పుడు తక్మా హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్, నథింగ్ టు క్రిటిసైజ్, బికాస్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది కెరీర్. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో, తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో, యా. దెన్ ఐ వాజ్ లైక్, మై గాడ్, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము. సరే, ఓకే, వీ వాంటెడ్ టు ట్రై దిస్, లెట్స్ ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ డిడ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒక సీన్ ఉంటుంది. Yes, exactly. That is only one time, I think. That is the only time. So you had the experience and left it. Yeah. Again, not my cup of tea and listen. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ దగ్గర. They were shocked. మీనా ఏంటి లాగా అంటే it was like many of them were like, అమ్మో, మీరు కూడా చేశారా అని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ were like, మీరు కూడా ఎందుకంటే చేశారు. It was that kind of a reaction. That's when I realized, okay, maybe people are not so eager to see me like that. Yeah. Yes. So I was always that girl next door kind of a person. So maybe I'm not. అంటే ఇప్పుడు అందరూ నువ్వు చేసిన క్యారెక్టర్లు అందరూ చేయలేరు. సో ఇండస్ట్రీ ఆల్సో ఆల్వేస్ ట్రైడ్ టు కీప్ యూ అసైడ్, కీప్ యూ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు మన దృశ్యం వరకు కూడా నువ్వు చేసేవంటే దట్ ఇమేజ్ నిన్ను నిలబెట్టింది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో కానీ, లేకపోతే హయ్యెస్ట్ ఫిగర్స్ తీసుకోవడంలో కానీ గ్లామర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది.
Did you face that? Yes, I did. అందుకే at a point I wanted to do glamour roles too. At one point I was thinking maybe I should do that too. Why only they get all the things? Why can't we get anything? So lot of things, అది అందుకే చెప్తున్నాను కదా, there were lot of things constantly అది చూస్తున్నప్పుడు మేబీ ఐ షుడ్ ఆల్సో డూ దిస్, మేబీ ఐ షుడ్ ఆల్సో ట్రై చేసి చూద్దాం అప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత లైక్ ఐ did many movies in Telugu, then I did lot of Malayalam and Tamil lo kuda very late only I did that I remember song and everything. ఎక్కడో స్నేహం కోసంలో ఒక సీక్వెన్స్ లో ఎక్కడో కొంచెం మాసీగా కనిపిస్తావు నువ్వు. yes అండ్ చిన్నబ్బాయిలో కొన్ని సాంగ్స్ లో అంటే మంజుల్ గారు షీ కామెంటెడ్ ఆన్ యూ, మీనా మామూలు డ్రెస్ వేసుకున్న గ్లామర్ గా కనిపిస్తుంది. అదేదో నిజమే, బికాస్ మెనీ టైమ్స్ డైరెక్టర్స్ కూడా అంటారు ఇట్ విల్ బి ఎ వెరీ నార్మల్ సింపుల్ సీన్ అండ్ ఐ విల్ బి డ్రెస్డ్, నేను కూడా ఒక నార్మల్ శారీ వేసుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకొని వస్తాను, అమ్మ కొంచెం డల్ చేస్తారా అని. సార్ డల్లే కదా, నేను పెద్దగా ఏం వేసుకోలేదు. కాదు చాలా బ్రైట్గా ఉన్నావు మా, బ్రైట్గా కనిపిస్తున్నావు, కొంచెం డల్ చేయి. అరే నేనేం చేస్తాను ఇంకా దీనికంటే నేనేం చేయను, మేకప్ లిప్స్టిక్ కూడా పెద్దగా వేసుకోలేదండి, ఇట్స్ లైక్ వెరీ న్యూడ్ షేడ్ అంటే ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మదర్, షీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. మీ మదర్ ఉన్నారే రాజమల్లిక గారు, షీఈ్ ఏ గ్రేట్ ట్రైనర్. నీకు నైట్ పార్టీలు లేకపోతే పార్టీయింగ్, బయటకు వెళ్ళి డ్రింక్స్, పబ్బులు, క్లబ్లు ఇవేమి నీకు అలవాట్లేవు? అలవాటు అస్సలు లేదు, అప్పుడు లేదు. అండ్ ఆల్సో దానికి టైం కూడా లేదు. టైం లేదు, టైం అబ్సల్యూట్లీ నో. ఒకప్పుడు అంతా 2 షిఫ్ట్స్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్స్ అంతా చేసేదాన్ని నేను. అసలు పడుకోవటానికి భోజనం చేయటానికి టైం ఉండదు. I was complete. That was a crazy time. Yes, and that crazy time was like for quite some time. Quite long period. Quite long period. Yes. I know. నీకు అప్పుడు ఏం అనిపించలేదా యూత్ అన్ని మిస్ అయిపోతున్నాను నేను ఎంతసేపు కెమెరాల ముందు సెట్ లోనే? తెలియదు కూడా, తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు. I became a heroine when I was like what 13. Yes. Yeah, even before I could know anything. అసలు ఇదే లైఫ్, ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అవన్నీ నాకు అసలు తెలియదు. మై హోల్ వరల్డ్ వాజ్ సో డిఫరెంట్ అండ్ ఇట్ వాజ్ ఓన్లీ షూటింగ్, క్యారెక్టర్స్, గెటప్స్, పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ ఆల్. అదే టైం ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము, ఇంటర్వ్యూస్ ఇస్తాము. సినిమా ఏదైనా, నా సినిమానే నేను చూడలేదు, అంత కష్టపడి చేస్తాము. అండ్ అది సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నేను ఉండను, చూడలేకపోతాను. అది పెద్ద హిట్ అవుతుంది, అప్పుడు కూడా నేను సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ స్టేజెస్లో చూసాను. ఇన్ఫ్యాక్ట్ ముత్తు అంత పెద్ద హిట్ అయింది, తమిళ్లో తెలుగులో అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూసాను ఫస్ట్ టైం. ఎప్పుడు ముత్తు చూడండి. That is how I used to be. That is what my life used to be. I remember విజయవాహినిలో సాంగ్, అది తిల్లన సాంగ్. విజయవాహిని AVM లో చేసాము. ఓకే. I was constantly running. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్. ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం. దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్, మీరు ఆ ప్రొడ్యూసర్ మీరు కనుక్కోండి, రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇస్తే నేను చేస్తాము, వాళ్ళకి ఇచ్చాము మేము, వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే. It used to be so tough. నువ్వు అసలు